మానవుని దేవుడు పోషిస్తున్న విధానం ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియులారా, అడవిలో ఎవరూ నివసించని ప్రాంతములో వర్షము లేదు, మంచు లేదు. ఆ సమయంలో దేవుడు కేరీతో వాగు దగ్గరకు పంపించి అక్కడ నీళ్లు త్రాగనిస్తున్నాడు. సరే, నీళ్లు ఉన్నవి, భోజనం ఎలాగా అంటే దేవుడు చెబుతున్నాడు, నీవు అక్కడికి వెళ్ళు, కాకులతో నీకు భోజనం సిద్ధపరుస్తానని దేవుడు చెప్పాడు. ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడంటే, నా నీతినే రాజ్యమును వెతుకు. వినండి, దేవుడు అంటున్నది ఏంటంటే, నీవు నా నీతిని రాజ్యాన్ని వెతుకు, నీవు అప్పుడు అన్నీ వస్తాయంటున్నారు. కానీ దేవుణ్ణి ఈ దినాల్లో దేవుని పని విడిచిపెట్టి అన్నీ చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నా నీతినే రాజ్యం వెతకండి, అన్నీ మీకు వస్తాయని దేవుడు చెబుతుంటే, ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే ఇది వదిలేసి వారంతటికి వారు ప్రయాసపడుతున్నారు. వారు ప్రయాసపడి భారమైపోయి ఓడిపోయి అపజయము పొంది గెలవలేక ఓడిపోయి నిరాశ నిస్పృహలకు గురి అవుతూ ఉన్నారు. నిరాశ నిస్పృహలకు గురి అయిపోతున్నారు. వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. వారు మొదట చేయవలసింది ఏమిటంటే, విశ్వాసులైన వారు, దేవుని సేవకులైన వారు మొట్టమొదటిగా ఆయన నీతిని రాజ్యం వెతకాలి. ఆ తర్వాతనే నీ పని, నీ పాటలు, నీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది దేవుని నీతిని రాజ్యం వెతికిన తర్వాతనే. దేవుని నీతి రాజ్యం వెతకాలి. వెతికిన తర్వాత నీ భారము నా మీద మోపన్నాడు. అన్నాడా లేదా? నీ భారము నా మీద మోపనమంటే నీ భారము నువ్వే మీద వేసుకొని పోతున్నావు. ఎలాగంటే, ఒక వృద్ధ స్త్రీ రోడ్డు పైన వెళుతూ ఉందంట. ఏంటి, ఒక బరువు వేసుకొని, తల మీద బరువు పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ వెనకాలనే గుర్రము జటకా బండి ఉంది కదా, గుర్రం బండి, ఆ జటకా బండిలో వెళుతూ ఉన్నాడంట. ఆ ముసలాయమ ఆ బరువు మోసుకొని వెళ్తుంటే, అమ్మా నీవు ఈ జటకా బండిలో ఎక్కువ అంటే, అయ్యా నాయన ఎంత మంచివాడవయ్యా, నిన్ను దేవుడు దీవించునుగా. కానీ ఆమె జటకా బండిలో కూర్చుందంట. జటకా బండిలో కూర్చొని ఉంటే ఆయన బండి నడిపించుకుంటూ వెళ్తున్నాడు, జటకా బండి. ఏంటి ఈమె ఏం సప్పుడు కాకుండా, శబ్దము కాకుండా నిశ్శబ్దంగా కూర్చుందని ఇట్లా వెనకకు తిరిగి చూశాడంట. వెనకకు తిరిగి చూస్తే ఆమె తన బరువు నెత్తి మీదనే పెట్టుకుని కూర్చుందంట. లోపల నెత్తి మీదనే పెట్టుకొని బరువు జట్కా బండిలో కూర్చుందంట. అయ్యా ఏంటమ్మా, జట్కాలో కూడా నువ్వు నీ తల భారము కింద పెట్టుకోకుండా పైన పెట్టుకున్నావంటే ఆమె అంటుందంట, అయ్యా నువ్వు నా మీద ఎంతో దయదలిసి నీ గుర్ర బండిలో నన్ను ఎక్కించుకున్నావు. ఈ బరువు కూడా నీ మీద, నీ బరువు నీ గుర్రం బండి మీద మోస్తే ఇంకా బరువు ఎక్కువ అవుతుంది కదయ్యా, అందుకని నా తల మీద పెట్టుకున్నాను. అప్పుడు నవ్వి, అయ్యా అమ్మా, నువ్వు తల మీద పెట్టుకున్నా నా గుర్రమే మోస్తుంది, నన్ను మోస్తుంది. నీ తల మీద పెట్టుకున్న బరువును మోస్తుంది, నిన్ను మోస్తుంది. అమ్మ కింద పెట్టుకోమ్మా అని చెప్తే
అయ్యయ్యో అని అప్పుడు తల మీద ఉండేది కింద పెట్టింది. అలాగా దేవుడు విశ్వాసులకి ఏం చెబుతుందంటే, అయ్యా నీ భారము నా మీద వేయండి, నేను చూసుకుంటానంటే వాళ్ళంతా వాళ్ళ భారాన్ని వాళ్ళే మోసుకుంటున్నారు. ఒక 10 లక్షల అప్పు ఉందనుకోండి, 10 లక్షల అప్పులు ఎలా తీర్చాలి, నాకు పని లేదు, నాకు ఉద్యోగం లేదు, నా బంగారము బ్యాంకులో పెట్టాను, నా పొలము దీంట్లో పెట్టాను, నాకు బ్యాంకు మళ్ళా ఉద్యోగంలో లోన్ తీసుకున్నాను, ఇన్ని అప్పులు నేను ఎలా కట్టుకునేది, ఈ అప్పులు ఎప్పుడు కట్టుకునాలి, ఇదిగో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇల్లు నేను ఎప్పుడు కట్టుకోవాలి, ఇలాగా తమ కష్టాల గురించి వాళ్ళే ఎలాగ తీర్చుకోవాలా, ఎలా ఇల్లు కట్టుకోవాలా, ఎలాగ అప్పు తీర్చుకోవాలి, ఎలాగా ఈ సమస్యలు తీర్చుకోవాలి, ఇదిగో నా కుమార్తె వివాహం ఎలా చేసుకోవాలి, నా కూతురు ప్రెగ్నెంట్ డెలివరీకి వస్తే ఎలాగ ఖర్చులు, ఇదిగో నెల కరెంటు బిల్లు ఎలా కట్టాలి, ఇదిగో ఇంటి సరుకులు ఎలాగ తెచ్చుకోవాలి, ఇలాగా వారి కష్టం గురించి వారే చింతన చేస్తూ ఎలాగ తెచ్చుకోవాలి, ఎలాగ సమస్యల నుంచి బయటపడాలి అని ఒక తప్పుకు ఇంకొక తప్పు చేస్తారు, ఇంకొక తప్పుకి ఇంకొక తప్పు చేస్తారు. ఎలాగ తప్పు చేస్తారంటే, ఒకరి దగ్గర ఒక 10 లక్షలు అప్పు ఉంది అనుకోండి, ఆ అప్పు తీర్చడానికి ఏం చేస్తారంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఒక 15 లక్షల అప్పు ఇవ్వండి అని ఆడ అప్పు తీర్చుకొని ఇక్కడ 10,000 అప్పు కడతారు. ఎంతయ్యా 10 లక్షలు కడితే ఇక్కడ 15 లక్షలు, ఇక్కడ 10 లక్షలు, అది తీసి ఇక్కడ 10 లక్షలు కడితే ఎంత ఉంటుంది, ఇంకా 15 లక్షలు బాకీ, 5 లక్షలు మిగిలి ఉంటాయి. కరెక్ట్. అప్పు పెరిగిందా తరిగిందా? 5 లక్షలు ఇంకెక్కువ పెరిగింది. ఇక్కడున్న 10 లక్షలే, మళ్ళీ అక్కడ ఏం చేశాడు, 15 లక్షలు చేశాడు. మనుషులు తమ యొక్క అప్పులు తీర్చుకోవడానికి అప్పులు పెంచుకుంటూ ఉన్నారు. తమ కష్టాల నుంచి బయటికి రావడానికి బదులుగా ఇంకా లోతుగా అప్పుల్లో కూరుకొని పోతున్నారు. దేవుడు అంటున్నాడు, నీ భారము నా మీద వేయి, నేను చూసుకుంటానయ్యా, నీ భారము నా మీద వేయంటే వారి భారాలు వారే మోస్తున్నారు. అలాగ మోస్తూ 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 అప్పుల మీద అప్పులు చేస్తూ కష్టాల మీద కష్టాలు పడుతూ సమస్యల మీద నుంచి ఇంకా సమస్యలను వెళుతున్న వారి భారం ఎక్కువై బ్రతుకుతుంటే, బరువు ఎక్కువై బ్రతుకుతున్నారు. బరువు ఎక్కువై బ్రతుకుతూ ఉంటే అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే చూడండి, మత్తయి సువార్త చూడండి, 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, సమస్తమైన జనులు ఎలా ఉన్నారంటే వారి కష్టాలు వాళ్ళు తీర్చుకోవడానికి వెళ్ళి ఇంకా లోతైన కష్టాల్లోనికి వెళ్తున్నారు. అప్పులు తీర్చడానికి వెళ్ళి ఇంకా అధికమైన అప్పుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వారి సమస్యలు తీర్చుకోవడానికి వారందరూ వారు ప్రయత్నం చేసి ఇంకా సమస్యల్లోనికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ఇప్పటికైనా నీ భారము ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన జనులారా, సమస్తమైన జనులు ఇలాగైపోయారు. తమ బరువు తామే తొలగించుకున్నారని, విడిపించుకోవాలని, అప్పుల మీద జయము పొందాలని ప్రయాసపడి పడి 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 బరువు ఎక్కువైపోయింది.
ఒకదాని సమస్యల బరువు, అప్పుల బరువు, కుటుంబ సమస్యల బరువు, ఉద్యోగం రాలేదన్న బరువు, బంధువుల మధ్య గొడవల్లోని బరువు, అనారోగ్యంతో బరువు. నేను వైద్యులకే వైద్యుడును, పరమ వైద్యుడును, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే, స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు అంటే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తున్నారు, డాక్టర్ల దగ్గర పరిగెత్తున్నారు. వారు అమ్మ చాలా ప్రమాదం ఉంది, ఇదిగో సీజన్ డెలివరీ చేయాల్సిందంటే చక్కని జాయిన్ అయిపోయి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, సీజన్ డెలివరీలు చేసుకుంటున్నారు. అబ్బా క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలంటే ఇంకా లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగి భారం భరిస్తున్నారు. ప్రియులారా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్పడం లేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళవచ్చు. కానీ నీవు మొదట పరమ వైద్యుని నీవు కలుసుకున్నట్లయితే, డాక్టర్ పరమ డాక్టర్ నువ్వు కలుసుకున్నట్లయితే నీ రోగం ఎలాగా తానే స్వస్థపరచగలడు అని నువ్వు నమ్మితే అది నిన్ను ముట్టి, నీకు ఎంత పెద్ద వ్యాధి రోగమైనా సరే నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్మితే యేసే నిన్ను స్వస్థపరుస్తాడు. లేదు, నీకు సరైన విశ్వాసం లేకపోతే, ప్రభా నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రభా అంటే ఆ డాక్టర్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాడు, చేయబట్టుకుని తీసుకెళ్తాడయ్యా. నీకు తెలియదు. నీ ఎంతకు నీవు బాగు చేసుకోవాలనుకున్నంత కాలము ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీవు బాగుపడాలనుకుంటే నీకు కష్టమే, నీకు భారం అయిపోతుంది. ఆర్థిక భారము, ఆత్మీయ భారము, ఆనందము సంతోషం లేక భారము, దుఃఖంతో భారము, బాధతో భారము, శ్రమతో భారము, నొప్పులతో భారము. దేవుడు స్వస్థపరచగలిగిన వాడని దేవుని దగ్గర నువ్వు కూర్చోగలిగితే పరమవైద్యుడు నిన్ను బాగు చేయగలడు. ఆయన నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నవాడు, ఆయన పోషించేవాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. వారు కర్మేలు పర్వతము శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి ఆశ్చర్యం నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండగా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇచ్చును, అది వారిని కరచును. దేవుని నుండి దాగుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సముద్రము లోపల అగాధంలో దాగుకుంటే పాములను ఆజ్ఞాపిస్తే ఆ పాములు వచ్చి అక్కడ కూడా నిన్ను కరిచి చంపేస్తాయి. నువ్వు నాకు దూరంగా ఎంత దూరం వెళ్ళినా సముద్రము గర్భంలో దాగినంట, దాగితే కూడా నా కన్నులకు కనబడకుండగా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇచ్చును, అది వారిని కరచును. దేవుని విడిచిపెట్టి పరిగెత్తితే సర్పము
సముద్రాల్లో సర్పాలు ఉంటాయి కదా, వాటికి ఆజ్ఞ ఇస్తే పోయి కరిచి చంపేస్తా అంటాం.